లాంటి దయానంద్ బొగ్గారావు గారు ఒక మాజీ అధ్యక్షులు, సమ్రాట్ అశోక్ల మనలో కార్యక్రమాలను చేపించే వ్యక్తి, స్ఫూర్తిదాత అశోక్ కుమార్ చీకట్మల్ల, తన వెలుగుతో ప్రకాశాన్ని అందించే వ్యక్తి, మన సంస్థలో వెలుగును నింపే వ్యక్తి ప్రకాష్ రాగి, తల్లిదండ్రులకు సమాజానికి ఎలా సేవ చేయాలో నేర్పించిన శ్రవణ్ కుమార్ లాగా మరో శ్రవణ్ కుమార్ నాగమల్ల, రామరాజ్యాన్ని స్థాపించడానికి రఘువంశాన్ని గౌరవాన్ని తెచ్చిపెట్టే వ్యక్తిలా మరి మన వెనుకే ఉన్న మరో రఘువీర్ కూడా, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో పరిపాలన ఎలా గమనించాలో నేర్పిన వ్యక్తి రవికుమార్ ఆలంపల్లి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుని మరిపించే విధంగా మన మధ్యలో ఉన్న మన మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌరిశెట్టి, బుద్ధుడు తన జ్ఞానాన్ని లోకానికి తెలిపినట్టే మరి మనకు మన సంస్థకు తన జ్ఞానంతో ఎంతో సేవలు అందించి నేర్పించిన వ్యక్తి జ్ఞాన్ చందర్ పంపాటి, ఏ కార్యక్రమానికైనా సంపూర్ణం చేయగల వ్యక్తి, పరిపూర్ణం చేయగల వ్యక్తి తేల్కుంట పూర్ణచందర్ గారు, విఘ్నతకు, వినయానికి, వాస్తవానికి, విజయానికి శ్రీరామచంద్రుడు ఎలాగో మరో రామచంద్రుడు రమేష్ కోల్పూర్, రాలేకపోయారు. వారిని కూడా అవసరానికి అవసరంగా గుర్తిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో ఇన్స్పిరేషన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దాంట్లో నాకు డొనేషన్స్ ఇస్తూ వాసవి రక్షణ, అలాగే ఫోన్ మిషన్, బట్టలు, అలాగే టాయిలెట్స్ కి డొనేషన్ ఇస్తారు. వారికి కూడా అవసరానికి అవసరంగా వారిని గుర్తిస్తున్నాను. మరొక వ్యక్తి మీనా జయదేవ్ గారు, సుధాకర్ ప్లాస్టిక్ అధినేత, మరి అనంతర పద్మ గారు వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా జయదేవ్ గారికి అందజేసిందిగా కోరుతున్నాం. మీనా జయదేవ్ గారు కూడా ఇన్స్పిరేషన్ నుంచి మార్గదర్శి వరకు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ తో మా అన్నింటి మాకు ఫైనాన్షియల్ గా అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, వెంకటేష్ రాజ్ ట్రెజరర్గా, 5 మంది వైస్ ప్రెసిడెంట్స్, 5 మంది సెక్రటరీస్తో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడే అనౌన్స్ చేశాం. ఎన్నో సేవా కార్యక్రమాలు, మన మెంబర్స్ యొక్క వినోద కార్యక్రమాలు, టూర్స్, పిలిగ్రమేజెస్, ఎన్నో సేవా కార్యక్రమాలు. నేను రెగ్యులర్గా ఈ సంస్థలో వచ్చినప్పుడు వాసవి రక్ష అనే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్, అది 65 years దాటిన వృద్ధులకు పెన్షన్, ఇప్పటికీ ఎవ్రీ మంత్ పెన్షన్ సజావుగా జరుగుతూ ఉంది. తర్వాత నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయాలి అనే ఆలోచనతో వాసవి అన్నపూర్ణ పథకం అనే పేరుతో ప్రతి ఒక్కొక్క అమావాస్య రోజు ఒక్కొక్క దేవాలయం దగ్గర సజావుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేస్తాం. దాన్ని నిరంతరంగా కొనసాగించేటందుకు ప్రయత్నం చేస్తాం. మానవ సేవ అనే నినాదంతో ఈ సంవత్సరం కొనసాగిస్తున్నాం. సో ఇక్కడికి
ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.